నమస్కారం, ఏఆర్ న్యూస్ కు స్వాగతం. నా పేరు పుష్ప. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని కేంద్ర పౌర విమానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీకాకుళం 1 డిపోలో పరిధిలో 5 కొత్త బస్సులను ఆదివారం ఎమ్మెల్యే గొండి శంకర్తో కలిపి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఢిల్లీ నుండి తిరుపతికి ఉన్న స్టేట్ ఫ్లైట్ కనెక్టివిటీని నిలిపివేశారని, తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరిగి దాన్ని పునరుద్ధరించినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు కూడా 6 కొత్త విమాన సంబంధాలను పెంచామని, ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సౌకర్యార్థం మరో 1500 నుండి 2000 బస్సులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సోలార్ ఎలక్ట్రిక్ బస్సులను కూడా నడిపించేందుకు చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. దీని ద్వారా కాలుష్యం నివారించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సంబంధించి ఎమ్మెల్యే గొండి శంకర్ సమస్యలను పరిశీలించారని తెలిపారు. వర్షం కురిసిన సమయంలో నీరంతా కాంప్లెక్స్ ఆవరణంలోనే నిలిచిపోతుందని, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతారని హామీనిచ్చారు. గతంలో శ్రీకాకుళం కాంప్లెక్స్ లో అభివృద్ధి పనులకు సంబంధించి ఎంపీ ల్యాండ్ నిధుల నుండి 45 లక్షలు అందజేశారని గుర్తు చేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ మాట్లాడుతూ 7 ఏళ్లుగా జిల్లా ప్రజలకు అవకాశం లేకుండా పోయినా శ్రీకాకుళం టు విజయవాడ ఇంద్రా బస్సును మరలా పునరుద్ధరించామని వివరించారు. వైసీపీ పాలనలో ఒక్క బస్సు కూడా మరమ్మతు చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 1437 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. శ్రీకాకుళం 1, 2 డిపోల్లో పరిధిలో 11 బస్సులను కొత్తగా రన్నింగ్ లోకి తెచ్చామని, త్వరలో మరో 30 బస్సులు రావాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమం ముందుగా 1 డిపో ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాకుళం డిపో 1 నుంచి ఒక కొత్త 5 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క బస్సు అంటే ఒక్క బస్సు కొత్తది మా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టినటువంటి సందర్భం లేదు. కానీ మేము వచ్చినటువంటి 100 రోజుల్లోనే సుమారు 11 బస్సులు ఈ రోజు మళ్ళీ కొత్తవి, ఏవైతే డిలాపిటేటెడ్ కండిషన్లో ఉన్నాయో, ఏవైతే చాలా తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ రీటెండర్స్ పెట్టించి సుమారు 11 బస్సులు ఈ 4 నెలల సమయంలోనే మనం కొత్తగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా విశాఖపట్నం, మా శ్రీకాకుళం జిల్లా నుంచి, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ నుంచి చాలా మంది వ్యాపార రీత్యా, అనేక కార్యక్రమాల రీత్యా విశాఖపట్నం తరచూ వెళ్తుంటారు. పేదవాడి వాహనం కింద ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ మనకందరికీ కూడా తెలిసిందే. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఏసీ వాహనాలు కానీ, వాళ్ళకి కావాల్సిన డీలక్స్ కానీ, లగ్జరీ వాహనాలు కానీ ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. దీని తాలూకా ముఖ్య బెనిఫిషరీ కామన్ మ్యానే అవుతాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంది కార్యక్రమం చేసినందుకు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి ఆయన కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఈ బస్సులు కూడా మా జిల్లాకు పంపించి కొత్తవి మొదలుపెట్టే అవకాశం కల్పిస్తున్నారు. మేము కూడా కమిటెడ్గా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఈరోజు నాది శాఖ విమానయాన శాఖ, అంటే విమానయాన శాఖ నుంచి రైలు శాఖ కానీ, లేకపోతే మనకున్న రవాణా శాఖ కానీ, ఆర్టీసీ కానీ అన్నిటిని కూడా ప్రక్షాళన చేసి గత 5 సంవత్సరాలు ఏదైతే రాష్ట్రానికి నష్టం జరిగిందో అది పూడ్చిపెట్టి మళ్ళీ రాష్ట్రం ఒక గాడిలో పెట్టి అభివృద్ధి వైపు నడిపించడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. నిన్ననే మీరు చూసుంటారు, ఢిల్లీ నుంచి తిరుపతి చాలా సంవత్సరాల నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే మనం వచ్చిన వెంటనే దాని మీద పెద్ద ఎత్తున కృషి చేసి అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే మన ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొత్తగా 6 కొత్త ఫ్లైట్ కనెక్టివిటీస్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్లైట్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ చూసుకుంటే వందే భారత్ ట్రైన్లు విశాఖపట్నం నుంచి రాయ్పూర్, దుర్గ్ వరకు కూడా మనం మొన్ననే ప్రారంభోత్సవం చేసుకున్నాం. అంటే ఏది విడిచిపెట్టకుండా ప్రయాణికులు ఏ మార్గంలో వెళ్ళాలని చూసినా సరే అందరికీ కూడా మన రాష్ట్రంలో చక్కనైనటువంటి ఫెసిలిటీస్ అందించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇది ఆదర్శంగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం.
ఒక 1500 నుంచి 2000 బస్సుల వరకు రాష్ట్రంలో ఇంకా వాళ్ళ తాలూకా ఇది మార్చాలనేది ఒక ప్రణాళిక పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. అందులో ముఖ్యంగా సోలార్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు వీటిని కూడా వినియోగించాలని మరి దాని మీద కూడా కృషి చేస్తున్నాం. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందడంతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవచ్చునని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడిని జయించేందుకు క్రీడలు కూడా ఎంతగానో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందడంతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవచ్చునని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడిని జయించేందుకు క్రీడలు కూడా ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఎచ్చెర్ల మండలంలోని కేశవరావుపేట గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల మైదానంలో అండర్-19 68వ రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ పోటీలు ఆదివారం జరిగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రారంభించారు. తొలుత క్రీడాకారుల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి క్రీడలు కూడా ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు క్రీడల పట్ల ప్రోత్సాహం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిఈఓ తిరుమల చైతన్య, బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలం, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్షేన్, నియోజకవర్గ బీజేపీ నాయకులు పైడి సాంబమూర్తి, జిల్లా వ్యాయామ సంఘం జిల్లా అధ్యక్షులు పిడి మజ్జాడ వెంకటరమణ, స్థానిక సర్పంచ్ పైడి భాస్కర్రావు, ఎంపీటీసీ జగదీశ్వరరావు, టీడీపీ మండల ప్రెసిడెంట్ బెండి మల్లేశ్వరరావు, తమ్మినేని శ్రీనివాస్, పొందూరు భీమారావు, అన్నపు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. జీవితంలో ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉంటుంది? జీవితంలో ఎంజాయ్మెంట్ అంటే ఎక్కడ ఉంటుంది? ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? సినిమాలు, షికార్లు, మంచి బట్టలు వేసుకోవడం, మోటార్ వెహికల్ మీద తిరగడం, కార్ల మీద తిరగడం, అది కాదు ఎంజాయ్మెంట్ అంటే. జీవితాన్ని అందరితో కలిసి ఎంజాయ్ చేయాలి. ఉదయం చదువుకునేటప్పుడు స్కూల్లో, ఆటలాడేటప్పుడు గ్రౌండ్లో తోటి పిల్లలతో, అలాగే ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రోజు రోజుకు రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఎన్నికల ముందు వదలగొట్టారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ఆడపిల్లల మానవ ప్రాణాలకు షూరిటీ లేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, లైంగిక దాడులపై ఎందుకు పవన్ ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు. సీఎం సొంత జిల్లాలోనే మహిళలు శవాలై తేలుతున్నారని వరద కళ్యాణ్ ఆరోపించారు. పొంగనూరులో అంజుమ్ అనే బాలిక హత్యకు గురైతే ఇంతవరకు దోషులను పట్టుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకు బాలిక కుటుంబాన్ని పరామర్శించలేదని నిలదీశారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో మహిళను వ్యవస్థ చేసి టీడీపీ నాయకులు దాడి చేశారని గుర్తు చేశారు. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు చేశారని, అమ్మాయిలే ధర్నా చేస్తే కనీసం ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, లైంగిక దాడులపై ఎందుకు పవన్ ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఎందుకు గత కొద్ది రోజులుగా, ఒక 10 రోజుల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు ఆరోపణ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగిందని ఒక అబద్ధ ప్రచారం చేయడం జరిగింది. అంటే మనందరికీ తెలుసు, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమైన దేవుడో, ఆ ప్రాంతం అలాగే ఆ లడ్డూ తాలూకా పవిత్రత, ఆ స్వామికి ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ తిరుపతి లడ్డూ మీద ఒక మచ్చ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి పాప పని చంద్రబాబు నాయుడు గారు చేయడం వలన, ఒక ముఖ్యమంత్రి ఇలాంటి అబద్ధాలు ఆడడం వలన ఆ పాపం కనుక ప్రజలకు చుట్టుకుంటుందేమో అని చెప్పి ఆ పాప ప్రక్షాళన కోసం, దేవుడా చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం వలన ప్రజలకు ఏమీ జరగకూడదని పాప ప్రక్షాళన కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ ఈరోజు గుడులకు వెళ్ళి దేవుడికి మొక్కుకోవడం జరిగింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా దీని మీద ఒక చర్చించుకుంటూ ఉన్నారు. నిజమే కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక పచ్చి అబద్ధం చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంకి మచ్చ తీసుకురావడానికి ట్రై చేశారు. దానికి కారణం కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే
ఎవరి మీద అభియోగం వేశారు? మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద అభియోగం వేశారు. మేము ధైర్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికే లేఖ రాశారు, ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ అయినా చేయండి, లేదా సుప్రీంకోర్టు జడ్జితో అయినా విచారణ చేయండి అనేసి. మా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన బోమన కరుణాకర్ రెడ్డి గారు అయితే వెంకటేశ్వర స్వామి గుడి బయట ప్రమాణం చేయడం జరిగింది. అతను ఏమైనా తప్పు చేస్తే కుటుంబం నాశనం అయిపోవాలని. అంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి అంత ధైర్యంగా ప్రమాణం చేయడం జరిగింది. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు తీసుకుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలి అని. బోమన కరుణాకర్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలి అని అడిగారు. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇంత ధైర్యంగా మా పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు, ఒక పెద్ద స్థాయిలో కేంద్ర స్థాయిలో విచారణ జరగాలని. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఎంతసేపు సిట్ విచారణ అంటూ ఉన్నారు. సిట్ అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిల్చోమంటే నిల్చొని, కూర్చోమంటే కూర్చునే ఒక దర్యాప్తు సంస్థ. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసే వాళ్ళు అతను చెప్పిన మాటలు వెల్లివేస్తారు తప్ప సొంతంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? ఎందుకు సిబిఐ విచారణకు చంద్రబాబు నాయుడు గారు వెనుకడుగు వేస్తూ ఉన్నారు? ప్రజలకు అర్థమైపోయింది. ఈ 10 రోజులుగా సిబిఐ విచారణకు తెలుగుదేశం పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారైనా అతని మంత్రులు కానీ వెనకడుగు వేస్తూ ఉన్నారు. ప్రజల మనసెరిగి వారి సమస్యల పరిష్కారానికి నిత్యం శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కృషి చేస్తున్నారని టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. ప్రజా దర్బార్ను ఎమ్మెల్యే గొండి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారని, విశేష స్పందన రావడం సంతోషంగా ఉందని టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఇలా ప్రజా సమస్యలపై పరిష్కారం కోసం ప్రజా దర్బార్ను ఇంతవరకు నియోజకవర్గంలో నిర్వహించలేదన్నారు. అధికారులతో సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. అనుక్షణం ప్రజా సమస్యల కోసం విలువైన సమయాన్ని వృధా చేయకుండా నిరంతరం ఎమ్మెల్యే శంకర్ శ్రమిస్తున్నారని ఆయన కొనియాడారు. నిరుపేద మహిళా వాద్యానికి స్మాల్ సర్వీస్ టు సొసైటీ ఏలియన్స్ క్లబ్ మిత్ర ద్వారా 32,000 రూపాయలతో పాటు నిత్యావసర సరుకులను అందించి మానవత్వం చాటుకున్నారు. శ్రీకాకుళం స్థానిక బలగ మట్టి వీధిలో నివసిస్తున్న కలివరపు సుశీల భర్త వెంకట్రావు కరోనాలో చనిపోయారు. 3వ కుమార్తె ఉపగాయంతో థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలతో ఇంటి వద్దనే నిస్సహాయరాలుగా ఉంటుంది. తల్లి సుశీల కీళ్ళ సమస్యలు వచ్చి నడవలేక కుటుంబం గడవలేని పరిస్థితిలో ఉన్నారనే విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నామని స్మాల్ సర్వీస్ టు సొసైటీ మిత్రులు దాతల సహాయంతో శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరి ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా తమ వంతు చిరు సహాయాన్ని అందించామని, మనసున్న దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కుటుంబాన్ని ఏదో ఒక రూపంలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కనీసం మందులు కానీ వైద్య పరీక్షలు చేసుకోవడానికి కూడా నగదు లేక ఇబ్బంది పడుతున్నారని స్మాల్ సర్వీస్ టు సొసైటీ ప్రతినిధులు తెలిపారు. శ్రీకాకుళం బలగా మడ్డి వీధిలో ఉంటున్న కలివరపు సుశీల గారు కీళ్ల వ్యాప్తో ఇబ్బంది పడి ఇటీవలే ఆపరేషన్ కూడా జరిగింది. లేచి నడవలేని పరిస్థితి. 3 ఆడపిల్లలు ఉండగా 3వ అమ్మాయి ఉపగాయం థైరాయిడ్ తో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలిసిన మేము స్మాల్ సర్వీస్ టు సొసైటీ మిగతా సభ్యులు దాతల సహకారంతో 32,000 రూపాయలు డబ్బులు, అలాగే రైస్ ప్యాకెట్, కిరాణా సామాన్లు ఎలియన్స్ మిత్ర క్లబ్ వారి తరఫున, అలాగే బరాటం భరతభూషణ్ గారు పరుపిచ్చారు వాళ్ళకి అవసరమని, అలాగే ఎస్ఎస్జీ సత్యనారాయణ గారు 3,000 రూపాయలు ఇచ్చారు, అలాగే పొడు కిరణ్ గారు 2,000 రూపాయలు, అలాగే మిగతా సభ్యులందరూ సహకారంతో 32,000 రూపాయలు వీరికి అందించడం జరిగింది. మనం చేసే చిన్న సహాయం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మేము కోరుకునేది ఏంటంటే స్మాల్ సర్వీస్ టు సొసైటీ తరఫున సమాజానికి మన వంతు సహాయం అవకాశం ఉన్న వాళ్ళకి మన తరపున ఎంతో కొంత చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. మేము మరీ కోరుకునేది మన వంతు సమాజానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే AR న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.